సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 23 సోమవారం. ఈరోజు పంచమి తేదీ సాయంత్రం వరకు ఉంది. కృత్తికా నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూముల వల్ల వాహనాల వల్ల లాభాలు అందుకుంటారు. లాభములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. చాలా కార్యక్రమాలు మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మీదినటువంటి శైలిలో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు కానీ, అభిప్రాయ భేదాలకు కానీ తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. మీ ఆలోచనలను ఈ రోజున వాయిదా వేసుకోవడం వల్ల మీకు మంచి జరిగే సూచన కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని సాధించినా, ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా వ్యక్తిగత విషయంలో మాత్రం నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశమంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని ఉన్నప్పటికీ ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కొన్ని సందర్భాల్లో అశాంతి, నిరాశ కలగడానికి అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించి సంతోషించేటువంటి పరిస్థితి మీకు ఈరోజు ఉంది. లాభములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అష్టమములో కుజ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. వాహన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమంలో రాహు సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి.
తెలుపు రంగు వసధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి ఈ సోమవారం రోజున షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన కార్యక్రమాలు కూడా మీకు లాభించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, సమాజంలో గౌరవ మర్యాదల్ని అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకి, అభిప్రాయ భేదాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఎరుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి. పెద్దల సహకారంతో సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. లాభంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను, అవకాశాలను, లాభాలను అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైన నష్టానికి అవకాశం ఉంటుంది. ఒక అసౌకర్యాన్ని కూడా మీరు ఈరోజు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు కానీ పెసర్లు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున చతుర్థములో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సాంప్రదాయ వ్యాపారాలన్నీ అనుకూలంగా ఉంటాయి. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ముఖ్యంగా స్త్రీజన సహకారము, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వార్తలను కానీ, సంతోషపరమైనటువంటి లాభాన్ని కానీ అందుకుంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నీతిగా పనిచేస్తారు. నిజాయితీగా పనిచేస్తారు. మీ పనితనానికి, నైపుణ్యతకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మీ మాటల వల్ల అపార్థాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు కానీ పేదవారికి కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపము, ఉదర సంబంధమైన అనారోగ్యాలకు కూడా ఈరోజు అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, పోటీ ప్రపంచంలో విజయాలను కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల సహకారం పుష్కలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ, ఒక కార్యక్రమం నిర్వహించడానికి ఆటంకాలు ఎదురవుతాయి. నీలం రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది.
ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. పంచమములో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల జనసహకార లోపము, పని భారము, వాహన సమస్యలు, భూ వివాదాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. జన సహకారం బాగుంటుంది. సంతోషంగా ఈ రోజంతా కూడా మీరు కాలం గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి మీరు తిరిగేటప్పుడు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. తెలుపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.